వెల్కమ్ టు గ్రేట్ ఇన్స్టిట్యూట్. ఈరోజు ఈ సెషన్లో ఆర్ఆర్బి అలాగే గ్రూప్ డికి సంబంధించినటువంటి కొన్ని పేవైక్యూస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. జనరల్గా ఏ సీరియస్ ఆస్పిరెంట్కి అయినా సరే పేవైక్యూస్ అనాలిసిస్ అనేది మస్ట్ అనే చెప్పాలి. బికాస్ పీవైక్యూస్ అనాలిసిస్ అనేది మనకి మన ఎగ్జామినేషన్ స్టాండర్డ్ ఏంటి, మన ప్రిపరేషన్ ఇంకెలా ముందుకెలా తీసుకెళ్ళాలి, అంటే జనరల్ స్టడీస్తో కానీ కరెంట్ అఫైర్స్తో కానీ ఎలా ఇంటర్లింక్ చేసుకోవాలి, ఓకే, సో ఎంత డెప్త్గా చదవాలి సబ్జెక్ట్ని అనేది మనకి అర్థమయ్యేటట్టు చేస్తాయన్నమాట. సో అందుకు గాను మనం ఈరోజు ఈ సెషన్లో కొన్ని పీవైక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఓకే, సో విల్ సీ ఫస్ట్ క్వశ్చన్ నౌ. సో విచ్ ఇన్స్టిట్యూషన్స్ రీసెర్చర్స్ డెవలప్డ్ స్మార్ట్ పెప్టిసైడ్స్ ఫర్ pH రెస్పాన్సివ్ మెడికల్ అప్లికేషన్స్ ఇన్ జూన్ 2025? ఐఐటి ఢిల్లీ, పిట్స్ పిలానీ, ఐఐటి గౌహతి, బిఐటి మెస్రా. సో ఇది ఇటీవల జూన్ 2000 మనకి జనవరి 2026లో గ్రూప్ డేలో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. సో మీరు గుర్తుంచుకోండి, బేసిక్గా ఐఐటి కానీ ఎన్ఐటి కానీ ఏవైనా ఇండెక్స్లు రిలీజ్ చేసిన, లేదంటే ఏదైనా కొత్తగా ఎక్స్ప్లోర్ చేసిన, ఓకే, సో లేదంటే ఏదైనా ఇనిషియేటివ్ తీసుకున్న, ఇన్ కొలాబరేషన్ అవ్వచ్చు ఆర్ ఇండివిజువల్గా అవ్వచ్చు. ఓకే, సో ఈ రెండు కేసెస్లో కూడా మనకి అది ఇంపార్టెంటే అనమాట. సో అలాంటప్పుడు ఓకే, సో ఆ ఇనిషియేటివ్స్ ఏంటి, ఏ ఇన్స్టిట్యూషన్ న్యూస్లో ఉంది, ఇలాంటివి ఏం ఎక్స్ప్లోర్ చేస్తుంది, ఇలాంటి వాటిపైన మనకి ఎగ్జామినేషన్లో తరచూ ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అవి మనం లింక్ చేసుకోవాలన్నమాట. సో జనరల్గా మీకు ముందు గుర్తుపెట్టుకోండి, సో జనరల్గా మన బాడీ pH, ఓకే, సో pH రిఫర్స్ హౌ అసిడిక్ ఆర్ ఆల్కలైన్ యువర్ బాడీ ఫ్లూయిడ్స్ ఆర్. ఓకే, సో మన బాడీ pH చెప్తుంది అనమాట, మనం ఎంత అసిడిక్గా ఉందాం, బేసిక్గా ఎంత ఆల్కలైన్ ఉంది, ఇవన్నీ కూడా మన బాడీ pH అనేది డిటర్మైన్ చేస్తుంది అనమాట. సో ఇట్ మెజర్స్ ఆన్ అ pH స్కేల్. ఓకే, సో దేంతో మెజర్ చేస్తాము మనము అంటే pH స్కేల్తో మెజర్ చేస్తాము ఆన్ అ స్కేల్ ఆఫ్ 0 to 14 అని గుర్తుంచుకోండి. ఓకేనా, సో 0 to 14 స్కేల్ మధ్యలో మనము దీన్ని మెజర్ చేస్తూ ఉంటాము. ఒకవేళ pH అనేది బిలో 7 ఉందనుకోండి, దాన్ని మనం అసిడిక్ గాను, ఓకే, సో 7 ఉందనుకోండి దాన్ని మనము న్యూట్రల్ గాను, ఓకే, సో అబౌవ్ 7 ఉందనుకోండి దాన్ని మనము బేసిక్ గాను ఆర్ ఆల్కలైన్ గాను, ఓకే, కన్సిడర్ చేస్తామని గుర్తుంచుకోండి. బిలో 7 ఉంటే దాన్ని మనం అసిడిక్ అని, 7 ఉంటే న్యూట్రల్ అని, ఆర్ అబౌవ్ 7 ఉంటే బేసిక్ ఆర్ ఆల్కలైన్ గాను pH స్కేల్ ప్రకారము డిటర్మైన్ చేస్తాము. ఇది ఒక క్లాసిఫికేషన్ అనమాట. ఓకేనా, అలాగే మన బాడీలో బ్లడ్కి కూడా, సో జనరల్గా మీరు చూసుకుంటే నార్మల్ బ్లడ్ pH అనేది ఎంత ఉండాలి అంటే 7.35 to 7.45 అనేది pH లెవెల్ అనేది ఉండాల్సినటువంటి, నిర్దిష్టంగా ఉండాల్సినటువంటి 7.35 to 7.45 pH వాల్యూ మాత్రమే మన బ్లడ్కి ఉండాలన్నమాట. ఓకేనా, సో ఇది 7 కన్నా ఎక్కువే ఉంది కదండి, అబౌవ్ 7 ఉంది కదా. సో అబౌవ్ 7 ఉంటే ఏం చెప్పాను నేను, సో ఆల్కలైన్ కాబట్టి, సో ఇట్ ఇస్ స్లైట్లీ ఆల్కలైన్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ వెరీ టైట్లీ రెగ్యులేటెడ్ బై ద బాడీ, ఖచ్చితంగా ఆ లెవెల్ని మించి ఉండకూడదు అనమాట. ఓకేనా, సో ఒకవేళ అంటే ఈ లెవెల్ మాత్రమే ఉండాలి అని చెప్తున్నాం కదా, ఒకవేళ ఈ లెవెల్ కన్నా ఒకవేళ మనకి బిలో ఉంది అంటే దాన్ని మనము ఓకే, సో అసిడోసిస్ అని పిలుస్తాం అనమాట. ఓకే, సో అంటే pH లెవెల్ బ్లడ్, ఓకే, సో ఏదైతే 7.35 ఉందో సో దానికన్నా తగ్గింది అనుకోండి, అప్పుడు మనం దాన్ని ఏమంటామంటే అసిడోసిస్ అని. ఒకవేళ అబౌవ్ 7.45 ఉంటే దాన్ని మనం ఆల్కలోసిస్ అని పిలుస్తామని గుర్తుంచుకోండి. చూడండి, ఈవెన్ స్మాల్ చేంజెస్ క్యాన్ బి డేంజరస్, అంటే దీంట్లో చిన్న చేంజ్ కూడా ఏదైనా ఉన్నప్పటికీ కూడా అది చాలా డేంజరస్ పరిణామాల్ని మనం క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో మీకు ఈ విషయాలు తెలుసుకోవాలి. అండ్ ఎవ్రీ బాడీ పార్ట్, మన బాడీలో కూడా ప్రతి పార్ట్కి కూడా ఒక pH లెవెల్ అనేది ఉంటుందండి. ఇప్పుడే చెప్పాను మీకు, బ్లడ్కి చూసుకున్నట్లయితే 7.35 to 7.45 pH అనేది ఉండాలి. ఒకవేళ స్టమక్ చూసుకున్నట్లయితే మీకు 1.5 to ఓకే, సో 3.5 pH అనేది ఉండాలన్నమాట. స్కిన్కి చూసుకున్నట్లయితే 4.5 నుంచి 5.5 వరకు pH లెవెల్ అనేది ఉంటుంది. సో ఒకవేళ యూరిన్ చూసుకున్నట్లయితే
మీకు జనరల్గా 4 నుంచి 8 వరకు ఓకే. సో pH లెవెల్ ఉంటుంది. సో జనరల్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అనమాట. స్మాల్ ఇంటెస్టైన్ చూసుకుంటే ఇది కూడా మీకు 6 నుంచి 7.4 మధ్యలో మీకు pH లెవెల్ అనేది నోట్ అవ్వాలని గుర్తుంచుకోండి ఓకేనా. సో ఇలా ఎవ్రీ బాడీ పార్ట్కి ఒక నిర్దిష్టమైన pH వాల్యూ ఉండాలి. అయితే ఇక్కడ మీరు గమనించాలి. సో బేసిక్గా ఓకే. సో మనం క్యాన్సర్ ట్రీట్మెంట్స్ చేసుకుంటూ ఉంటాము, చాలామంది ట్యూమర్స్కి ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు తీసుకునేటటువంటి మెడిసిన్ కానీ వాళ్ళు తీసుకునేటటువంటి ట్రీట్మెంట్ కానీ మిగిలిన బాడీ పార్ట్స్కి ఏదైతే నిర్దిష్టంగా నిర్ధారించారో ఆ pH వాల్యూ కనుక ఒకవేళ అబ్నార్మల్గా వెళ్ళింది అనుకోండి, అలాంటప్పుడు ఆ ట్రీట్మెంట్లో ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటివి జరగకుండా ఆపడం కోసమే ఈ స్మార్ట్ పెప్టిసైడ్స్ అనమాట ఓకే. సో ఈ స్మార్ట్ పెప్టిసైడ్స్ని అందుకోసమే డిజైన్ చేశారు. ఈ స్మార్ట్ పెప్టిసైడ్స్ ఆర్ అ కైండ్ ఆఫ్ స్మాల్ చైన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అని గుర్తుంచుకోండి. స్మాల్ చైన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఓకే. సో ఇది మన బాడీలో ఉండేటటువంటి pH లెవెల్ ఓకే. సో డిఫరెంట్ పార్ట్స్కి డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో అది అంతా కూడా ఓకే. సో కరెక్ట్గా ఉండేలాగా ఈ స్మార్ట్ పెప్టిసైడ్స్ చేస్తాయని గుర్తుంచుకోండి. సో వై pH రెస్పాన్సివ్నెస్ ఇస్ ఇంపార్టెంట్. ఎందుకు అంత pH రెస్పాన్సివ్నెస్గా ఈ స్మార్ట్ పెప్టిసైడ్స్ వర్క్ చేస్తాయి అంటే ఆబ్వియస్లీ ఓకే. సో ట్రీట్మెంట్కి కరెక్ట్గా ఉండడం కోసము డయాగ్నోస్ ఎగ్జాక్ట్గా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఎక్కడైతే ట్రీట్మెంట్ చేయాలో అక్కడ మాత్రమే డయాగ్నోసిస్ చేస్తూ ఓకే. సో ఇది చేస్తుంది అనమాట. సో దట్ ఈ pH రెస్పాన్సివ్నెస్ అనేది మన బాడీలో అవే విధంగా ఉంటుంది. సో దట్ మిగిలిన పార్ట్స్కి ఏ విధమైనటువంటి డ్యామేజ్ లేకుండా మనకి ఉండే అవకాశం కూడా ఉంటుందని గుర్తుంచుకోండి. ది స్మార్ట్ పెప్టిసైడ్స్ కెన్ రిలీజ్ డ్రగ్స్ ఓన్లీ అట్ ద టార్గెట్ సైట్ ఓకే. సో ఎక్కడైతే ట్రీట్మెంట్ జరగాలో ఎక్కడైతే డయాగ్నోసిస్ అవసరమో అక్కడ మాత్రమే ఈ డ్రగ్స్ అనేవి రిలీజ్ అయ్యే విధంగా ఈ స్మార్ట్ పెప్టిసైడ్స్ చేస్తాయి. అండ్ ఇంప్రూవ్ డ్రగ్ డెలివరీ ప్రెసిషన్, రెడ్యూస్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనం తీసుకునేటటువంటి క్యూర్ కోసం డయాగ్నోసిస్ కోసం తీసుకునేటువంటి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కూడా ఈ స్మార్ట్ పెప్టిసైడ్స్ చేస్తాయి. అండ్ సపోర్ట్ రీజనరేటివ్ మెడిసిన్ ఓకేనా, గుర్తుంచుకోండి. సో ఆన్సర్ ఏంటి అంటే ఓకే. సో ఈ స్మార్ట్ పెప్టిసైడ్స్ని డెవలప్ చేసింది ఏంటి అంటే మనకి BIT మెస్రా అండి ఓకే, గుర్తుంచుకోండి. ఇటీవల అంటే లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం మీరు చూసుకున్నట్లయితే 2026లో మనకి న్యూస్లో ఉన్నవి మనకి ఎయిర్ క్వాలిటీ రీసెర్చ్కి గాను మనకి బిట్స్ పిలాని NITs అలాగే IIT ఓకే. సో వాళ్ళు మొత్తం వీళ్ళ ముగ్గురు కొలాబరేషన్తోని మనకి ఇండోర్లో ఎయిర్ క్వాలిటీ రీసెర్చ్ని ఓకే. సో IIT జోధ్పూర్ ఇన్వాల్వ్ అయిందనమాట. సో వీళ్ళు అంటే ఒక ఇండోర్ సిటీని తీసుకొని అవుట్ సైడ్ ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది, ఇన్సైడ్ ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది, సిటీలో ఎలా ఉంది అని చెప్పి రెండింటికి కంపారిటివ్ అనాలిసిస్ చేసి సో మనకి ఎయిర్ క్వాలిటీ రీసెర్చ్ పైన చాలా వరకు ఇండెక్సెస్ రిలీజ్ చేశారు. అందువల్ల ఇది న్యూస్లో ఉంది. AI అండ్ స్మార్ట్ ట్రాఫిక్ సేఫ్టీ సిస్టమ్స్ ఓకే. సో ఇది విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ ఓకే. సో మనకి నాగ్పూర్లో ఉంది కదా. సో ఇదైతే చాలా ప్రశంసలు పొందిందండి. బికాజ్ మీరు చూసుకున్నట్లయితే ట్రాఫిక్ సిస్టంలో కూడా AIని ఓకే. సో డీప్ లెర్నింగ్ని యూస్ చేసి ఎవరైతే ఎవరైతే హెల్మెట్ లేకుండా ట్రావెల్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని డిటెక్ట్ చేయడానికి ఓకే. సో AIని యూజ్ చేసి వాళ్ళకి మనకి గైడ్లైన్స్ పంపించడం కానీ లేకపోతే ఫైన్స్ అలొకేట్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా స్మార్ట్ వేస్లో మనకి చేస్తూ వచ్చారనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంప్రెసివ్ థింగ్ అండ్ న్యూస్లో కూడా ఉంది కాబట్టి అది కూడా ఇంపార్టెంట్. AI లీడర్షిప్ ఈవెంట్ అట్ బిట్స్ పిలాని, ఇదైతే హైదరాబాద్ బ్రాంచ్లోనే జరిగిందనమాట బిట్స్ పిలానిది ఓకే. సో AI లీడర్షిప్ ఈవెంట్ కూడా మనకి న్యూస్లో ఉంది ఓకే. సో ఇది కూడా గుర్తుంచుకోండి ఓకే. సో మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే. సో PYQ అన్నప్పుడు అసలు అది జనరల్ స్టడీస్ పరంగా ఏంటి అలాగే కరెంట్ అఫైర్స్ని ఎలా లింక్ చేసుకోవాలనేది కూడా మనకి రెండు కూడా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి ఓకే. సో విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. Okay, so yeah, which 2025 novel by Colum McCann follows a journalist on a submarine cable lying ship, Wild Dark Shore, Twister, Under the Eye of the Big Bird, Silver Elite. ఓకే. సో మనకి ఈ రచయితలకి సంబంధించినవి ఓకే. ఎవరైనా అవార్డ్ విన్నింగ్ ఆథర్స్కి సంబంధించి
వాళ్ళకి ఏదైనా అవార్డ్ వచ్చినా ఇంపార్టెంట్, ఆర్ ఏదైనా పబ్లిషింగ్ చాలా లార్జ్ స్కేల్లో పబ్లిష్ అయినా, ఆరల్స్ మనకి వాళ్ళకి ఏమైనా రికగ్నిషన్ వచ్చినా, ఆరల్స్ చాలా ఫేమస్ ఆథర్ రీసెంట్గా చనిపోయారు, ఓకే. సో ఇలాంటివి ఏవైనా వార్తల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి, ఓకే. సో ఈ నోవెల్, ఓకే, సో ఎవరు రాశారు అంటే కోలం మెక్కాన్, ఓకే. సో కోలం మెక్కాన్ అని ఒక అతను రాసినటువంటి పుస్తకం అనమాట. సో ఈ బుక్ పేరు ఏంటి అంటే ట్విస్ట్ అండి, ఓకే. ఈ బుక్ పేరు ట్విస్ట్, ఓకే. సో జనరల్గా అతను ఒక ఆథర్, అంటే ఈ మనకి చూసుకున్నట్లయితే ప్రొటాగనిస్ట్ అంటే ఆ ఆథర్, ఆ బుక్లో హీరో అనమాట. హీరో పేరు ఏంటి అంటే యాంటనీ ఫెన్నెల్, ఓకే. సో యాంటనీ ఫెన్నెల్ అనే ఒక క్యారెక్టర్తో ఈ నోవెల్ అంతా ముందుకెళ్తుంది అనమాట. ఇది లిటరరీ ఫిక్షన్ అనే ఒక థీమ్తో నడుస్తుంది అనమాట. సో జీనర్ ఏంటి అంటే లిటరరీ ఫిక్షన్, ఓకే. అంటే ఇది కల్పిత కథ అనమాట, ఓకే. ఆబ్వియస్లీ ఫిక్షన్ జనరేషన్స్ అంటే ఏంటి అంటే కల్పితాలే. బట్ ద థింగ్ ఏంటంటే అది మనకి ఎంత లిటరీ విధంగా ఉంది అంటే, సో ఎంత చాలా చక్కగా రాశారు అని చెప్పేసి మనకి ఈ బుక్ ఉంటుంది అనమాట. బికాస్ కనెక్టివిటీ, రిపేర్, హ్యూమన్ రిలేషన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నిటినీ కూడా ఇంటర్లింక్ చేసి ఈ ఆథర్ రాసినటువంటి ఈ పుస్తకంగా మనకి ఇది బాగా గుర్తింపు పొందిందనమాట. సో జనరల్ ఈ ప్రొటాగనిస్ట్ యాంటనీ ఫెన్నెల్ ఎవరైతే ఉన్నారో అతను కూడా అందులో ఏంటి అంటే ఒక ఆథర్, ఆయనకేం పని దొరకటం లేదని చెప్పేసి షిప్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి వాటిని రిపేర్ చేయడానికి అని చెప్పేసి వెళ్తాడనమాట. అతను చూసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనకి ఈ పుస్తకంలో నిక్షిప్తం చేసి చాలా అద్భుతంగా రాశారు అని చెప్పి విమర్శకుల చేత కూడా మనకి ప్రశంసలు పొందినటువంటి ఆథర్ అనమాట అయినా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకే. సో సెట్టింగ్ అండర్ సీ కేబుల్ రిపేర్ షిప్ ఇన్ ఆఫ్రికా. సో ఆఫ్రికాలో కేబుల్ నెట్వర్క్ని రిపేర్ చేయడం కోసం హీరో వెళ్తాడనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. సో జనరల్గా ఇది ఎప్పుడు పబ్లిష్ అయింది అంటే మనకి March 25, 2025 బై ఎవరు పబ్లిష్ చేశారు, ఏ పబ్లికేషన్స్ వాళ్ళు పబ్లికేషన్ చేశారు అని కూడా అడగొచ్చు అనమాట. బై ర్యాండమ్ పబ్లికేషన్స్, ఓకే. సో బై ర్యాండమ్ హౌస్ పబ్లికేషన్స్ వాళ్ళు పబ్లిష్ చేశారని గుర్తుంచుకోండి, ఓకేనా. వెరీ ఇంపార్టెంట్, ఓకే. సో రైట్. సో విచ్ 2025 novel by Colum McCann follows a journalist on a submarine cable lying ship, ఓకే. సో ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు చెప్పేస్తారు ఆన్సర్ ఏంటి అంటే సో ట్విస్ట్. సో మీరు ఇప్పుడు ఎలా లింక్ చేసుకోవాలి అంటే రీసెంట్గా ఫిక్షన్ ఓరియంటేషన్లో, ఓకే. సో ఏవైనా కొత్త పుస్తకాలు వచ్చాయా అని చూసుకున్నట్లయితే మీకు అంటే జనరల్గా లాస్ట్ ఇయర్లో ఎక్కువగా మనకి సర్క్యులేషన్లో ఎక్కువగా న్యూస్లో నిలిచినవి ఈ పుస్తకాలు అనమాట. సీక్రెట్ ఆఫ్ సీక్రెట్స్ బై డాన్ బ్రౌన్, ఓకే. బ్రిమ్స్టోన్, క్యాలీ హార్ట్, ఓకే. సో డిపార్చర్స్ జూలియన్ బార్నెస్, ఇది ఇంపార్టెంట్ అండి. బికాజ్ మీకు చూసుకున్నట్లయితే ఇది రీసెంట్గా జనవరిలోనే మనకి ఇది పబ్లికేషన్స్ వచ్చిందనమాట. సో ఈ జూలియన్ బార్నెస్కి మనకి ఇటీవల 80 years కంప్లీట్ అయిన సందర్భంగా ఈ డిపార్చర్స్ అనే ఒక బుక్ తీసుకొచ్చారు. ఇది ఏంటంటే లవ్ కెన్ హ్యాపన్ అట్ ద ఇనీషియల్ అండ్ ఓల్డ్ స్టేజ్ ఆల్సో అని చెప్పి ఒక థీమ్ పైన, ఇది కూడా ఫిక్షనే బట్ ఆ జీనర్లో వెళ్తుంది అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ గుడ్ బుక్, ఓకే. ద సటిల్ ఆర్ట్ ఆఫ్ ఫోల్డింగ్ స్పేస్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బుక్ అండి. సో దీని ఆథర్ ఎవరు అంటే జాన్ చూ, ఓకే. ఇది క్వాంటమ్ ఫిజిక్స్ అంటే స్పేస్ టెక్నాలజీ పైన మనకి ఈ పుస్తకం ఉంటుంది అనమాట. సో నెబ్యులా అండ్ హ్యూగో అవార్డు కూడా ఈ పుస్తకానికి రావడం వల్ల మనకి చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఏవైతే ఆథర్ కానీ పబ్లికేషన్స్ కానీ బుక్స్ కానీ ఏవైతే న్యూస్లో ఉన్నాయో అవి కూడా మనం ఒక పక్క నోట్ చేసుకోవాలి. అండ్ స్పెసిఫిక్గా మీరు చూసుకున్నట్లయితే ఏ ఇయర్ మీరు ఎగ్జామ్కి అటెంప్ట్ ఇస్తున్నారో ఆ ఇయర్ తాలూకా పబ్లికేషన్స్, ఆ ఇయర్ తాలూకా ఆథర్స్, బుక్స్ అండ్ ఆథర్స్ పైన ఖచ్చితంగా ఒక నోట్ పెట్టుకోండి. సో దిస్ విల్ బి హెల్ప్ఫుల్, ఓకే. Right. In which of the following sustainable development goals in India on track or maintaining sustainable development goals achievement as per the Sustainable Development Report 2025? చాలా ఇంపార్టెంట్ అండి. సో జనరల్గా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అంటే ఏంటి అంటే ప్రజెంట్ ఉన్న నీడ్స్ని కాంప్రమైజ్ అవ్వకుండా, అలాగని ఫ్యూచర్లో, ఓకే. సో ప్రాబ్లం అవ్వకుండా అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే ఫాసిల్ ఫ్యూయల్స్ ఉంటాయి, ఓకే. ఫాసిల్ ఫ్యూయల్స్ ఏంటి అంటే వన్స్ ఇప్పుడు మనం వాడేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, ఓకే. కొన్ని రోజులకి ఏమైపోతాయి, ఆ రిసోర్సెస్ అనేవి డిప్లీట్ అయిపోతాయి. రేపు పొద్దున ఫ్యూచర్లో ఒకవేళ మనం యూజ్ చేసుకోవాలి అంటే అవి ఉండవు అనమాట.
ఎందుకు వాటి రీజనరేషన్కి చాలా టైం పడుతుంది. అదే న్యాచురల్గా దొరికేవి మనకి వచ్చేవి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఇలాంటి వాటిపైన మనం ఎక్కువ ఫోకస్ పెట్టామనుకోండి, అంటే ఎక్కువ వాటిని యూజ్ చేసుకోవడం కోసం యూజ్ చేసుకుంటే మనం అలాగా ఒకవేళ అడాప్ట్ చేసుకున్నట్లయితే అప్పుడు ఏంటి అంటే మన ఫ్యూచర్ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉద్దేశం అనమాట. సో ఇవి మనకి టోటల్గా 17 ఉంటాయి. ఈ టోటల్ 17 గోల్స్ కూడా ఓకే. సో మనకి నో పోవర్టీ అని కానీ, జీరో హంగర్, ఓకే, సో క్వాలిటీ ఎడ్యుకేషన్, క్లీన్ ఎనర్జీ, ఇన్నోవేషన్, సో ఇలానే చాలా మనకి ఆల్మోస్ట్ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయన్నమాట. అయితే మీరు చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో ఓకే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ వాళ్ళు మనకి ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తారనమాట. ఆ రిపోర్ట్లో ఓకే, సో ఆ రిపోర్ట్లో ఇండియాలో ప్రత్యేకంగా ఇండియా గురించి మాట్లాడుతూ ఇండియా కొన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో బాగా పనిచేస్తోంది అని చెప్పి మనకి ప్రశంసలు కురిపించారనమాట. రిపోర్ట్ని కూడా రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, ఏదైనా అంటే ఇక్కడ ఆన్సర్ మాత్రమే గుర్తుంచుకోకుండా సో జనరల్గా ఏదైనా ఇంటర్నేషనల్ పరంగా ఏదైనా ఒక ఇన్స్టిట్యూషనో లేకపోతే ఒక గ్రూపు పర్టికులర్గా ఇండియాని మెన్షన్ చేసి ఓకే సో దానికి ఏదైనా ర్యాంకింగ్ ఇచ్చినా లేకపోతే బెటర్ పర్ఫార్మింగ్ అన్నా లేకపోతే ఏదైనా గ్రీటింగ్స్ కానీ లైక్ ఇంపార్టెంట్గా ప్రశంసలు ఏమైనా కురిపించినప్పుడు అలాంటప్పుడు ఖచ్చితంగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో టోటల్ అంటే మీరు ఆప్షన్స్ పరంగా చూసుకున్నట్లయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 14 అనేది లైఫ్ బిలో వాటర్. సో మీరు జనరల్గా థింక్ చేయండి, పొల్యూషన్ అనేది ఎవ్రీవేర్ ఉంది. అంటే ఎయిర్ పొల్యూషన్ కానీ మనకి వెహికల్ పొల్యూషన్స్ లైక్ ఇండస్ట్రీస్ పరంగా అలాగా, లేకపోతే వాటర్ పొల్యూషన్ కానీ, సౌండ్ పొల్యూషన్ కానీ జనరల్గా ఓకే. సో ఇక్కడ అన్ని కంట్రీస్లో ఉన్నాయి, ఇండియాలోనే లేదు అనేది అయితే లేదు కదా. సో ఇండియాలో కూడా ఉంది. అండ్ లైఫ్ బిలో వాటర్ అనేది మరి పరంగా చూసుకున్నట్లయితే ఆబ్వియస్లీ మెరైన్ పొల్యూషన్ ఉంది కాబట్టి సో లైఫ్ బిలో వాటర్లో కూడా ఇండియా బెటర్ పర్ఫార్మింగ్ అంటే సో కొంచెం మనకి ఆబ్వియస్లీ వినడానికి కూడా అబ్నార్మల్గానే ఉంటుంది కాబట్టి వీ కుడ్ ఎలిమినేట్ దిస్ ఆప్షన్ బికాస్ మనకి కూడా సస్టైనబుల్ అంటే ఇట్స్ నాట్ కంప్లీట్లీ నాట్ పర్ఫార్మింగ్ గుడ్ అని కాదు, బట్ ఎక్సెప్షనలీ పర్ఫార్మింగ్ వెల్ అనడానికి మాత్రం అయితే మన దగ్గర రీజన్ లేదు కాబట్టి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 14 అవ్వే అవకాశం లేదు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 13 ఏంటి అంటే ఓకే సో మనకి క్లైమేట్ చేంజ్కి సంబంధించి వస్తుంది అనమాట. అండ్ ఆబ్వియస్లీ సో ఎంటైర్ నేషన్ ఇస్ మీరు చూసుకున్నట్లయితే కాప్ సమావేశాల్లో వాటిల్లో కూడా సో ఎయిర్ పొల్యూషన్ పైన చాలా వరకు మీటింగ్స్ అనేవి జరిగాయి. అండ్ అగైన్ ఇట్ ఈస్ అ ఫ్యూటైల్, బట్ ఎనీవే ఇండియా ఈజ్ ఆల్సో ఓకే సో నాట్ పర్ఫార్మింగ్ సో వెల్ అనేది చెప్పలేము అనమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 9 అనేది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీస్ రిలేటెడ్ గోల్ అనమాట అది. ఓకే సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 9 దానికి రిలేటెడ్ ఉంటుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 1 ఏంటి అంటే ఓకే ఇది జీరో పోవర్టీ అనమాట. ఓకే సో నో పోవర్టీ. ఓకే నో పోవర్టీకి సంబంధించి అంటే రిడక్షన్ ఆఫ్ పోవర్టీకి సంబంధించినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ ఉంటుంది. సో ఇప్పుడు మనము 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసాం అండ్ ఓన్లీ వీఆర్ లెఫ్ట్ విత్ 2 ఆప్షన్స్. ఓకే ఇక్కడ గుర్తుంచుకోండి. సో మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 1లో అంటే పోవర్టీని ఎలిమినేట్ చేయడం కోసం ఇండియా బెటర్ పర్ఫార్మింగ్గా ఉంది. అంటే ఇక్కడ ఇండియాలో పోవర్టీగా ఉన్నవాళ్ళు లేరు, ఇండియాలో పేదవాళ్ళు లేరు అని కాదు దీని ఉద్దేశం. కానీ పోవర్టీని ఎలిమినేట్ చేయడం కోసం ఇండియా చాలా మంచి ఎఫర్ట్స్ పెడుతుంది అని నేను చెప్పట్లేదు. సో ఓకే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్కి సంబంధించినటువంటి రిపోర్ట్ రిలీజ్ చేస్తారు కదా యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో మనకి చెప్పడం జరిగిందనమాట. సో వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఆన్సర్ ఏంటి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 1 ఇస్ అ రైట్ ఆన్సర్. సో జనరలీ మనకి ఇవి పూర్తిగా ఐడియా ఉండాలి. టోటల్ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా, అవి మొత్తం తెలియాలన్నమాట. చూడండి, సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 1 నో పోవర్టీ, 2 ఏంటి అంటే జీరో హంగర్, 3 ఏంటి అంటే గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, 4 క్వాలిటీ ఎడ్యుకేషన్, 5 జెండర్ ఈక్వాలిటీ, 6 క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, 7 affordable and clean energy, 8 decent work and economic growth, okay, 9 industry innovation and infrastructure, 10 ఏంటి అంటే reduced inequalities. ఓకే పోవర్టీ వేరు, ఇన్ఈక్వాలిటీస్ రిడక్షన్ వేరు. అసమానతలని
తగ్గించడం వేరు, పోవర్టీని ఎలిమినేట్ చేయడం వేరండి, డిఫరెన్స్ ఉంది. ఓకే, సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 11 ఉంటుంది. ఓకే, రెస్పాన్సిబుల్ కన్సంప్షన్ అండ్ ప్రొడక్షన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 12. ఓకే, క్లైమేట్ యాక్షన్ వచ్చేసి మనకి సస్టైనబుల్ గోల్ నెంబర్ 13. లైఫ్ బిలో వాటర్ 14. లైఫ్ ఆన్ ల్యాండ్ అయితే మనకి 15. పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 16. పార్ట్నర్షిప్స్ ఫర్ ద గోల్స్ సస్టైనబుల్ గోల్ నెంబర్ 17 అండి. టోటల్ ఈ 17 కూడా మీకు తెలిస్తే కొంచెం మనకి ఏంటంటే ఆప్షనల్ ఎలిమినేషన్కి మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయి అన్నమాట. సో ప్లీజ్ డూ లెర్న్ దెమ్. ఓకే, మీకు బార్ లైక్ ఎక్కువగా రిపీటెడ్గా కూడా మీకు ఎగ్జామినేషన్స్లో వస్తూ ఉంటాయి కాబట్టి సో ప్లీజ్ డూ లెర్న్ దెమ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్స్ ఆఫ్ ఇండియా రిపోర్టెడ్ 33% రైజ్ ఇన్ స్టాండ్ అలోన్ నెట్ ప్రాఫిట్ at 5,004 crore for the fourth quarter of the financial year 2024-25? Punjab National Bank, Bank of Baroda, Canara Bank, State Bank of India అని అడుగుతున్నారు. సో జనరల్గా మీకు బ్యాంకింగ్కి సంబంధించి ఏదైనా ఓకే అబ్నార్మల్గా ప్రాఫిట్స్ వచ్చినా ఓకే సో లేకపోతే షేర్స్ పడిపోయినా దట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్కి చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మీరు స్టేట్ బ్యాంక్ చూసుకున్నా ఓకే సో కెనరా బ్యాంక్ చూసుకున్నా ఇలాంటివి ఏంటి అంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్కి మనకి బేసిక్గా కాస్త ఎక్కువ ఫోకస్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో నార్మల్గా ప్రైవేట్ బ్యాంక్స్ అనేవి ఎక్స్ట్రీమ్గా లైక్ ఎవ్రీ టైం లైక్ న్యూస్లో ఉంది అన్నప్పుడు మాత్రమే మనం నోట్ చేసుకుంటే ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే సో ఓకే సో ఇది మనకి ఎక్కువ ప్రాఫిట్స్ ఓకే సో నెట్ ప్రాఫిట్ పరంగా మీకు 5,004 crores ఓకే సో వచ్చినటువంటి బ్యాంక్ ఏది అని అడుగుతున్నారనమాట. సో గుర్తుంచుకోండి ఇది కెనరా బ్యాంక్ అండి. ఓకే సో ఇది కెనరా బ్యాంక్ అనేది మనకి ఎప్పుడు ఫౌండ్ అయింది అంటే ఇది కొన్ని ఫ్యాక్చువల్ డేటా అనమాట. సో ఇది 1906లో కర్ణాటకలో మనకి ఇది ఎస్టాబ్లిష్ అయిందని గుర్తుంచుకోండి. సో అమ్మెంబల్ సుబ్బారావు పై ఓకే సో ఎవరు ఫౌండ్ చేశారు అనేది కూడా మనకి ఎగ్జామ్లో ఇవి ఫ్యాక్చువల్ డీటెయిల్స్ మాత్రమే. సో ఇవి తెలుసుకుంటే మంచిది, అడుగుతారని కాదు అడిగితే ఆన్సర్ చేయడం కోసం అనమాట. ఓకే సో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది అంటే 1906లో అయిందని గుర్తుంచుకోండి. ఓకే సో టైప్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ చాలా ఇంపార్టెంట్ అండి. బేసిక్గా మీరు గుర్తుంచుకోండి మనకి పర్సంటేజ్లో అంటే ఓనింగ్లో 50 కన్నా ఎక్కువ షేర్స్ ఉంటే ఎవరికి గవర్నమెంట్కి 50 కన్నా ఎక్కువ షేర్స్ ఉంటాయి 51 షేర్స్ అలా ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ దాన్ని మనం ఏమంటాము అంటే ఓనర్షిప్ అనేది ఎవరికి వెళ్తుంది అంటే గవర్నమెంట్కి వెళ్తుందని గుర్తుంచుకోండి. సో ఆ రకంగా మీకు చూసుకున్నట్లయితే షేర్స్ గవర్నమెంట్ ఓన్స్ ఎంత షేర్ ఉంది అంటే 62.93% షేర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏమంటాము అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అంటామని గుర్తుంచుకోండి. ఓకేనా. సో దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే ప్రజెంట్ బెంగళూరులో ఉంది. అండ్ ఆల్ క్రెడిట్కి సంబంధించి సేవింగ్స్కి సంబంధించి ఓకే సో డిజిటల్ సర్వీసెస్ అన్నీ కూడా మనకి కెనరా బ్యాంక్ ఆఫర్ చేస్తుందని గుర్తుంచుకోండి. ఆబ్వియస్లీ ఇన్ ఎవ్రీ బ్యాంకింగ్ ఫీల్డ్ దే డూ ఆఫర్ కదా. సో అలాగే గుర్తుంచుకోండి. బట్ ఇక్కడ ఓకే సో జస్ట్ ఈ 2-3 ఫ్యాక్ట్స్ కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఏవైతే ఎక్స్ట్రీమ్గా న్యూస్లో ఉంటాయి ఓకే సో ఎక్స్ట్రీమ్ రికార్డ్ని క్రియేట్ చేస్తాయి అలాంటి ఫ్యాక్చువల్ డేటా మాత్రమే మనకి ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి గుర్తుంచుకోండి. నెక్స్ట్, హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ద రూరల్ పాపులేషన్ హ్యాస్ యాక్సెస్ టు ఆల్ సీజన్ రోడ్స్ ఇన్ ఇండియా ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025? ఓకే వెరీ ఇంపార్టెంట్ అండి. రైట్. సో ఇక్కడ చూడండి ఆల్ సీజన్ రోడ్స్ అన్నారు ఓకేనా. సో మీకు బేసిక్గా గుర్తుంచుకోండి. సో ఇట్స్ లైక్ ఒక ట్రిక్ లాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే సెంట్రలీ సెక్టార్ స్కీమ్ కానీ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కానీ ఓకే సో గవర్నమెంట్ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి సో ప్రత్యేకంగా ఇనిషియేషన్స్ తీసుకొని ఆర్ఎల్స్ టార్గెట్ పెట్టుకొని అంటే 25 yearsలో లేకపోతే నెక్స్ట్ 2 yearsలో కంప్లీట్ చేయాలి ఆర్ లేకపోతే ఒక కోటి ఇల్లులు కట్టాలి ఓకే సో ఇలాంటి ఒక పర్టికులర్గా ఒక ఆబ్జెక్టివ్తో వర్క్ చేస్తుంటారు చూడండి. అలాంటి వాటిపైన డెఫినెట్లీ there is a very greater chance మన ఎగ్జామినర్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో మీరు చూసుకున్నట్లయితే గ్రామ్ సడక్ యోజన ఓకే సో మనకి ఇది 2000లో వచ్చిందనమాట ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన. సో దీని మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే క్వాలిటీ రోడ్స్ కన్స్ట్రక్షన్ ఆల్ వెదర్ రోడ్స్ అంటే అన్ని వాతావరణాలకి కూడా తట్టుకునే ఒక రోడ్లు అనేవి ఈవెన్ గ్రామాల్లో కూడా కట్టాలి నిర్మించాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ అనేది రావడం జరిగిందనమాట. వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. ఓకే సో ఆల్మోస్ట్ 25 years కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో దానిపైన గవర్నమెంట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. అండ్ బడ్జెట్ అలికేషన్స్లో కూడా చాలా వరకు వాటిపైన ఫోకస్
అనేది జరుగుతుంది కాబట్టి సో వాటిని రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ గుర్తుంచుకోండి ఈ స్కీమ్ ఎప్పుడు వచ్చింది ఏంటి ఇలాంటివి కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఎంపవరింగ్ ద పూర్, ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన, కనెక్టింగ్ ఎవ్రీ విలేజ్, వెరీ ఇంపార్టెంట్. అలొకేషన్ ఇంక్రీజ్ ఫ్రమ్ 14,200 crores నుంచి బడ్జెట్ అనేది ఇంకా పెంచి అలొకేట్ చేశారు. 19,000 crores అలొకేట్ చేశారు. 2.23 lakh kilometers ఆఫ్ రోడ్స్ టు బి కన్స్ట్రక్టెడ్ టు కనెక్ట్ 65,000 houses. ఓకే, ప్రోగ్రామ్ కంప్లీషన్ టార్గెట్ అడ్వాన్స్ ఫ్రమ్ 2022 to 2019. సో రోడ్ లెంత్ కన్స్ట్రక్షన్ ఇంక్రీజ్ ఫ్రమ్ 73.5 kilometers to 100 kilometers per day. ఓకే, సో బేసిక్గా మీకు చూసుకున్నట్లయితే ఇది ఎప్పుడు వచ్చింది, ఇది ఏ టైప్ ఆఫ్ స్కీమ్ అనేది కూడా మీకు ఇంపార్టెంట్ అండి. సో జనరల్గా మనకి ఇది సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఓకే సో ఇది బేసిక్గా అలొకేషన్ ఆఫ్ ఫండ్స్లో సెంట్రల్ గవర్నమెంట్ రోల్ అనేది మనకి ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోండి. ఇది సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్. ఓకే, సో ఇది ఎప్పుడు లాంచ్ అయింది అంటే మనకి December 25th 2000 ఇయర్ అనమాట. ఓకే రైట్. సో దీన్ని ఎవరు ఇంప్లిమెంటేషన్ చేస్తారు, ఏ మినిస్ట్రీ అండర్లో వస్తుంది అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అయినప్పటికీ కూడా దీని ఇంప్లిమెంటేషన్ అనేది ఎవరికి ఇచ్చారు అంటే స్టేట్ గవర్నమెంట్స్ ఇంప్లిమెంట్ చేస్తాయని గుర్తుంచుకోండి. ఏ మినిస్ట్రీ తరహాలోకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారని గుర్తుంచుకోండి. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఓకేనా, సో రైట్. సో ఏదైనా ఒక స్కీమ్ న్యూస్లో ఉన్నప్పుడు ఈ ఫ్యాక్ట్స్ అనేవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళ అండర్లో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు వర్క్ చేస్తారని గుర్తుంచుకోండి. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎంత శాతం అనేది కదా మనకి ప్రశ్న. ఓకే, సో హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ద రూరల్ పాపులేషన్ హ్యాస్ యాక్సెస్ టు ఆల్ సీజన్ రోడ్స్ ఇన్ ఇండియా ఇన్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025, ఇది కదా ప్రశ్న. సో మీకు మ్యాక్సిమం చూసుకున్నట్లయితే ఓకే, సో రిపోర్ట్ ప్రకారం 2025 సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రకారము 99% ఇండియాలో ప్రతి గ్రామానికి కూడా 99% లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీ విలేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ రోడ్ వే ఉంది అని చెప్పేసి ఈ రిపోర్ట్ ప్రకారం చెప్తున్నారట. బట్ ఎనీవే హార్డ్ రియాలిటీ ఏంటనేది మనందరికీ తెలుసు. బట్ ఆన్సర్ పరంగా చూసుకున్నట్లయితే రిపోర్ట్ పరంగా అడిగినట్లయితే మనకి ఆల్మోస్ట్ 99% కనెక్టివిటీ అయితే ఉంది. అండ్ ఆ వేసిన రోడ్స్ కూడా అన్నీ కూడా ఆల్ వెదర్ రోడ్స్ అని చెప్పేసి రిపోర్ట్ చెప్తుంది అనమాట. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ అండి. రైట్, సో గుర్తుంచుకోండి ఏవైతే స్కీమ్స్ న్యూస్లో ఉన్నాయో అవన్నీ కూడా మనము నేర్చుకోవాలి ఇలాగే. రైట్, సో కొన్ని క్వశ్చన్స్ నేర్చుకున్నాం కదా, ఇంకొన్ని క్వశ్చన్స్తో మళ్ళీ అప్కమింగ్ సెషన్లో కలుద్దాము. అప్పటి వరకు ఏవైతే ఫ్యాక్ట్స్ నోట్ చేసుకున్నారో అవి మళ్ళీ రివిజన్ చేస్తూ ఉండండి, లేదంటే మర్చిపోతారు. ఫ్యాక్ట్స్ కదా, మన బ్రెయిన్ కూడా ఏంటంటే మళ్ళీ ఏవైతే చదువుతూ ఉంటామో అవి మాత్రమే గుర్తుంచుకుంటుంది. కాబట్టి సో డూ రివైజ్ ఎవ్రీ టైమ్. ఓకే, సో టైం పెట్టుకుని రివిజన్కి కూడా ప్రాపర్ టైం ఇవ్వండి అపార్ట్ ఫ్రమ్ స్టడీయింగ్ మోర్. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అహెడ్.